వీఆర్కే డైట్లో ఫ్యాట్ లాస్ అవుతుందా, మజిల్ లాస్ అవుతుందా? కొంతమంది తెలిసి తెలియక మాట్లాడతారు, ఆ మజిల్ పోతుందండి డైట్ చేస్తేనే. పొరపాటును కూడా మజిల్ పోవటం ఉండదు. ఇదేంటంటే వీళ్ళకి సైన్స్ పట్ల అవగాహన లేక, నేను చెప్పింది ఏంటనే దాని మీద అవగాహన లేకుండా చేసే అజ్ఞానపు కామెంట్స్ ఇవి. మన డైట్లో ఏం జరుగుతుందంటే, మనం ఫ్యాట్ మెటబాలిజంకి తీసుకురావటం ద్వారా ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తిని ఆపడం ద్వారా ఏమవుతుందంటే, మన డీప్ ఫ్రిజ్కి యాక్సెస్ వస్తుంది. ఏదైతే ఇన్సులిన్ అనే తల్లిని కాపలాదారుగా లేకుండా చేయటం ద్వారా మనం ఆ డీప్ ఫ్రిజ్ నుంచి ఫ్యాట్ తెచ్చుకుంటున్నాం. నిజానికి మన బిఎంఆర్ సుమారుగా ఒక 2000 ఉందనుకుంటే, మన డైట్లో ఖచ్చితంగా డెఫిసిట్ ఉంటుంది. అది 1000 క్యాలీలా, 500 క్యాలీలా, 1500 క్యాలీలా అనేది మీరు చేసే డైట్ని బట్టి, అంటే లిక్విడ్ ఫాస్టింగ్గా 1 మీలా 2 మీలా, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా డైట్లో డెఫిసిట్ ఉంటుంది కాబట్టి ఆ డెఫిసిట్ని మన బేసల్ మెటబాలిక్ రేట్ క్యాలరీస్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువని మన డీప్ ఫ్రిజ్ నుంచి తీసుకుంటానికి కేవలం మన ఫ్యాట్ మెటబాలిజం మన డైట్లో సాధ్యపడుతుంది. ఎందుకనే అవుతుందంటే, మీరు బరువు తగ్గినప్పటికీ మీ బేసల్ మెటబాలిక్ రేటు అలానే తగ్గి, మీరు ఉదాహరణకు 100 కిలోలు తగ్గినా 150 కిలోలు తగ్గినా బేసల్ మెటబాలిక్ రేటు అంతే నిలబడిపోయి మీ గతంలో ఎంత ఉందో అంతగాని ఎక్కువయ్యి, అంటే మీ కెపాసిటీ మరింత పెరగటం జరుగుతుంది తప్ప 80% తగ్గదు.